అంతా గుంతలు గోతులు ఆ మార్గంలో ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళాలి. అధ్వానమైన రోడ్డుపై ప్రయాణించడం అంటే ప్రత్యక్ష నరకం చూస్తున్నట్టే. ప్రాణాలకు తెగించి ప్రయాణించాలి. ఇంటికి క్షేమంగా చేరుకుంటామో లేదో అనే సందేహంతోనే రాకపోకలు సాగించాలి. పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి తల్లడ జాతీయ రహదారి ముఖ్యంగా జంగారెడ్డిగూడెం నుంచి దేవరపల్లి వెళ్లాలంటే వాహనదారులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాలి. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధాన రహదారిగా ఉన్న తల్లాడ దేవరపల్లి రహదారి పూర్తిగా ధ్వంసమై అధ్వాన్నంగా తయారైంది. 516D జాతీయ రహదారిగా గుర్తించబడి కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా ప్రభుత్వాల నిరాదరణకు గురై వాహన చోదకుల పాలిట మృత్యు రహదారిగా మారింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్లాలంటే ఇదే దగ్గర దారి. నిత్యం తెలంగాణ ఛత్తీస్గఢ్ ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేలాదిగా భారీ వాహనాలు ఈ రహదారి మీదుగా ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే ఆ దారంతా గోతులతో గుంతలతో అధ్వాన్నంగా మారింది. దీంతో అటుగా ప్రయాణించేవారు నానా అవస్థలు పడుతున్నారు. రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వానాకాలంలో గోతుల్లో వాననీరు చేరి బురదమయంగా ఉండడంతో ఎక్కడ గొయ్యి ఉందో తెలియక తిన్నగా గోతిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రహదారిపై ప్రయాణిస్తూ గోతులను తప్పించలేక పదుల సంఖ్యలో వాహనదారులు మృతి చెందిన పాలకులు పట్టించుకోవడం లేదు. పశ్చిమ ఏజెన్సీ మెట్ట మండలాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కుంట తదితర ప్రాంత ప్రజలు తమ అవసరాలకు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి తరచూ వెళ్లి వస్తూ ఉంటారు. వీరందరూ ఇప్పుడు రాజమండ్రి వెళ్లాలంటే హడలిపోతున్నారు. ఈ రహదారిపై ప్రయాణం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని ప్రయాణాలు మానుకుంటున్నారు. ఎవరైనా గమ్మున ఎమర్జెన్సీకి హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తప్ప ప్రాణాలు నిలబడతాన్న ధైర్యం ఎవరికి లేదు. ఎంత లోతు నుయ్యిలాగా ఉన్నాయి రోడ్లు. ఇంత దారుణమైన వీటి మీద ప్రభుత్వాలు స్పందించండి. ప్రజాప్రతినిధుల ద్వారా కళ్ళు తెరవండి. మీరు ఒక్కసారి ఈ రోడ్లో ఈవేళ ప్రయాణం చేస్తే ప్రజల బాధలు మీకు అర్థమవుతాయి. మీరు హాయిగా ఈ రోడ్డుకు రాకుండా మంచి మంచి రోడ్లో మీరు తిరుగుతారు. ప్రజల ఓట్ల కోసం వచ్చే నాయకులారా ఈవేళ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి మన మహాసభ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇంత దుర్మార్గంగా వెళ్ళవలసి వస్తుందని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. ఎన్నాళ్లకు ఈ రహదారికి జంగారెడ్డిగూడెం నుంచి దేవరపల్లి వరకు 35 కిలోమీటర్ల మేర రహదారి పునర్నిర్మించి వెడల్పు చేయడానికి 160 కోట్లు కేంద్రం మంజూరు చేసిందని, ఇప్పటికిప్పుడు 90 కోట్లు వచ్చేశాయని, 6 నెలల్లో రహదారిని పునర్నిర్మిస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేస్తారు. స్థానిక రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్, గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక ఈ రహదారి దశ మారిపోతుందని, రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ఇక విజయవాడ వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజలకు హామీల మీద హామీలు గుప్పించారు. తమకు మంచి రోజులు వస్తున్నాయని, తమ కష్టాలు తీరబోతున్నాయనుకున్న ప్రజల ఆశలు ఆవిరైపోయాయి. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రోడ్డు పరిస్థితి మారలేదు. ఎమ్మెల్యే వచ్చాడు, ఓపెనింగ్ చేసాడు, 4 రాళ్ళు వేసాడు, వెళ్ళిపోయాడు. ఈ గోతుని ఎవరో పట్టించుకుని నాదు లేడు. ప్రజాప్రతినిధి అనే వాళ్ళు ఎవరైనా ఈ రోడ్డుకు ఒకసారి మోటార్ సైకిల్ వేసుకొస్తే ఈ ప్రజలు ఈ మండలం నుంచి దేవరపల్లి, రాజమండ్రి, జంగారెడ్డి డైలీ సర్వీస్ చేస్తారు 100 మంది. దయచేసి ఈ రోడ్డుని మీ ద్వారాగా గవర్నమెంట్కి తెలియపరుస్తున్నాం. తొందరగా దీన్ని ప్యాచ్ వర్క్ అని చేస్తే ఉపశమనం కలిగి ప్రజలు హర్షిస్తారు. లేదంటే లోకల్ నాయకులకి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీకి కానీ కనీసం రోడ్డు శాంక్షన్ అయింది అంటున్నారండి, ఏదో కోట్లు అంటున్నారు. ఈ గోతుల్లో అయినా తట్టు పోసి రాళ్ళు పోసి పూడితే బాగుండే. పెట్రోల్ బంక్ దగ్గర మరీ దారుణంగా లారీలు తిరగబడిపోతున్నాయి, పక్కన వెళ్తుంటే బడిపడిపోతున్నాయి. ఆర్భాటంగా శంకుస్థాపన చేసి పని ప్రారంభించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటో అధికారులు, ప్రజాప్రతినిధులే చెప్పాలని ప్రజలంటున్నారు. తక్షణమే రహదారి పునర్నిర్మాణ పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన నాణ్యమైన, పటిష్టమైన రహదారి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.